హలో అందరికీ, నేను మీ నిత్యా నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బీట్రూట్ తురుముతో ఈజీగా ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూద్దాం రండి. ఫస్ట్ బీట్రూట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, కట్ చేసి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పచ్చిమిర్చి కొంచెం తక్కువనే పడుతుంది, ఫ్రై కదా. కొంచెం ఎక్కువగా వేస్తే కారం ఎక్కువ అయిపోతుంది. కొంచెమే పచ్చిమిర్చి పడుతుంది. ఇప్పుడు బీట్రూట్ని తురిమి పక్కకు పెట్టుకోవాలి. బీట్రూట్ని కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కర్రీ చేసుకోవడం వలన కన్నా తురుముకొని చేసుకుంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది కర్రీ. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు, జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలని వేయాలి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత, కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనివ్వాలి, ఒక 2 మినిట్స్. తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బీట్రూట్ తురుమే కదా, తొందరగా తురుము కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో కర్రీ మొత్తం అయిపోతుంది, ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.